ప్రభునందు ప్రియులారా, ఈ వరదలు వచ్చిన తరువాత మన మందిర నిర్మాణం యొక్క పరిస్థితి ఇలా ఉంది. ఇసుక ఏమీ పోలేదు, ఇటుకలు కూడా ఉన్నాయి, కంకర కూడా ఉంది. అయితే మనది 500 లీటర్లు పెద్ద డ్రమ్ము మాత్రం అవతల సైడ్ గోడకు అవతల ఉంది. మిగతా 3 డ్రమ్ములు కూడా మరి ఈ వరదలకు ఎట్టుపోయినాయి కూడా తెలియటం లేదు. ఆ పక్కన మాత్రం కొత్త డ్రమ్ము మాత్రం అవతల గోడకు అవతల సైడ్ ఉంది. ఇక్కడ వాటర్ పరిస్థితి, ఇళ్ళు మొత్తం కూడా మునిగిపోయినాయి. ఇంట్లో సామాన్లు కూడా పాపం అందరివి కూడా తడిచిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఈ పరిస్థితులు నిజంగా చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మన మందిర నిర్మాణం జరుగుతున్నటువంటి స్థలంలో ఉన్న పరిస్థితి ఇది. ఇంకా నీళ్లు ఉన్నాయి. ఇది ఎన్ని రోజులు పడుతుందో కూడా మనకు తెలియటం లేదు. అదే సమయంలో మన సిమెంట్ బ్యాగ్స్ కూడా పైన పెట్టాం, అయినప్పుడు కూడా అవి కూడా నీటిలో మునిగిపోయినాయి. ఒక డ్రమ్ ఇక్కడ కనిపిస్తూ ఉంది, ఇంటికి ఒక డ్రమ్ ఇలా కనిపిస్తూ ఉన్నాయి. మన చైర్స్ కూడా నీళ్ళల్లో ఉండిపోయినాయి. ఒక డ్రమ్ము ఈ నీళ్ళల్లో ఉంది, ఇదిగో డ్రమ్ము కనిపిస్తూ ఉంది. సిమెంట్ బస్తాలు కూడా ఇదిగో పైన పెట్టి ఉన్నాయి. అన్నీ తడిసి మళ్ళీ నీళ్ళు కిందకు వచ్చినాయి. ఈ సిమెంటు దేనికి కూడా పనికిరాదు. మొత్తం ఇళ్ళన్నీ కూడా ఎలా నిజంగా చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇళ్ళ వాళ్ళందరూ కూడా రోడ్ల మీద పాపం నివాసాలు ఏర్పాటు చేసుకొని అందరూ కూడా రోడ్ల మీద ఉంటున్నారు. ఈ పరిస్థితులు ఏదేమైనా దేవుడు మరి వరదలో చిక్కుకొని ఈ వరదలో నష్టపోయినటువంటి వారికి దేవుడే మరి సహాయం చేయాలి. మన ప్రభుత్వం కూడా కొంత ఎంతో ఆదుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి కనుక దయచేసి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే తిరిగి నార్మల్ పరిస్థితులు ఏర్పడేంత వరకు కూడా మరి మనందరం కూడా భారం కలిగి మన వంతు మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళన్నీ కూడా మొత్తం బురదతో మునిగిపోయినాయి. ఇళ్లలో వస్తువులు కూడా అన్నీ పాడైపోయినాయి. పాపం చాలా తీవ్రమైన నష్టం జరిగినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ గాజులపేటలో మనం ఉన్నాం ప్రస్తుతం. ఈ గాజులపేటలో ఇంకా వాటరు ఇంకా చాలా భయంకరంగా ఉంది. ఇళ్ళన్నీ కూడా ఇంకా నీళ్ళల్లోనే ఉన్నాయి. అందరూ కూడా ఈ యొక్క రోడ్ల మీద టెంట్లు వేసుకొని టెంట్లలో జీవిస్తూ ఉన్నారు. దయచేసి రోడ్డు మీద బాగా టెంట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితులన్నీ కూడా మారటానికి దేవుడే సహాయం చేయాలి. అందరూ ప్రార్థన చేయాలని ప్రేమతో ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను.